And as I understand, Brother Sullivan said everything would be paid up right. We've never left a city yet on 1 cent for what everything was taken care of. We just don't believe in anything else. నేను ఎరిగి ఉన్నట్లుగా సమస్తమునకు సక్రమముగా చెల్లించబడుతుందని సోదరుడు సులివాన్ చెప్పి ఉన్నాడు. సమస్తం పట్ల శ్రద్ధ వహించుడు తప్ప ఒక్క పైసా అప్పుతో మేము ఎన్నడూ ఓ పట్టణమును విడిచిపెట్టి ఉండలేదు. మేము సరిగ్గా అదిగాక దేన్ని నమ్మము. You mustn't owe anyone. You must be square and straight. And if you owe somebody, go face them and tell them that you owe them, but just give you a little time to pay. See? నీవు తప్పక ఎవరికి అచ్చి ఉండరాదు. నీవు తప్పక తినగా ఏ వ్యత్యాసం లేకుండా ఉండాలి. నీవెవరికైనా అప్పున్నట్లయితే వెళ్ళి వారిని ముఖాముగ్గా కలుసుకుని నీవు వారికి బాకీ ఉన్నావని చెప్పు. నీకు కొంచెం సమయం కావాలని దాన్ని చెల్లిస్తానని చెప్పండి. Always, that's a good mark of Christianity, being honest, upright. అది ఎల్లప్పుడూ శ్రేష్టమైనది. యథార్థముగా నిందారహితముగా ఉండుట అది క్రైస్తవ్యమునకు ఒక మంచి గుర్తై ఉన్నది. You want to live just what you talk about. If you don't live it yourself, how do you expect somebody else to live it? నీవు దేని గురించి మాట్లాడుతున్నావో సరిగ్గా దాన్నే నీవు జీవించాలి. నీవు నీకై నీవు దాన్ని జీవించకపోయినట్లయితే దాన్ని మరొకరు జీవించాలని నీవెలా ఎదురు చూస్తావు? So you are written epistles read of all men. So always be honest, just, true. Tell the truth. No matter how bad it hurts something, tell the truth anyhow. Of course, you can always tell it the same way each time. కాబట్టి మీరు మనుషులందరి చేత చదవబడే వ్రాయబడిన పత్రికలై ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ యథార్థంగా సరిగ్గా నమ్మకంగా ఉండండి. అది దేనిని ఎంత తీవ్రంగా గాయపరిచినప్పటికీ లెక్క కాదు. ఎలాగైనా సత్యమనే చెప్పండి. ఏలైనగా ప్రతిసారి ఎల్లప్పుడూ ఆ విధంగానే నువ్వు చెప్పాలి. And if you tell a lie, you'll have to go 1,000,000 miles around and still you have to come back to that lie again, and you just made an awful thing. Just be honest, and you can always tell it the same way because it's the truth. నీవు ఒక అబద్ధమును చెప్పినట్లయితే నీవు దాని చుట్టూ ఒక 10,00,000 మైళ్ళు వెళ్ళవలసినది. మరియు ఇంకనూ నీవు తిరిగి ఆ అబద్ధము దగ్గరికే రావలసినది. నీవు సరిగ్గా ఒక భయంకరమైన కార్యమును చేశావు. సరిగ్గా యథార్థంగా ఉండండి. నీవు ఎల్లప్పుడూ నీవు దాన్ని ఆ విధంగానే చెప్పాలి. కారణం అది సత్యమైనది. That's the way it's the Bible. Tell it just the way the Bible says it. Don't compromise with it. Say it just that way. It's written right here, and you can point your finger to it. That's where you defeat Satan. బైబిల్లో అది ఆ విధంగానే ఉన్నది. సరిగ్గా బైబిల్ చెప్పినట్లుగానే దాన్ని చెప్పండి. దాంతో రాజీ పడవద్దు. తిన్నగా అది ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగానే చెప్పండి. నీవు నీ వ్రేలిని దానివైపు చూపెట్టవచ్చు. ఆ విధంగానే నీవు సాతాను ఓడిస్తావు. Satan said to Jesus, "If thou be the Son of God, let's see you perform a miracle." They say you're a miracle worker. Turn these stones to bread, and let's see you're hungry. సాతానుడు యేసుతో ఎలా చెప్పాడు? నీవు దేవుని కుమారుడు అయి ఉన్నట్లయితే నీవు ఒక అద్భుతం చేయుటను మమ్మను చూడనియ్యి. నీవు అద్భుతములు చేసేవాడువని వారు చెప్పారు. ఈ రాళ్లను రొట్టెలుగా చెయ్యి, మేము దాన్ని చూస్తాము. నీవు ఆకలితో ఉన్నావు. He said, "But it is written, man shall not live by bread alone." He took the Father's word and defeated the devil right on his own grounds. So you can do the same thing. Defeat the devil on his grounds with the word of the Lord. ఆయన అన్నాడు, అయితే అది ఎలాగూ వ్రాయబడి ఉన్నది, మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడు. చూడండి, ఆయన తండ్రి యొక్క వాక్యమును తీసుకుని తిన్నగా వాడి సొంత ఆధారములపై సాతాను ఓడించాడు.